అంతర్జాతీయ సంబంధాలు ఎంత తొందరగా మారిపోతున్నాయో ఈ రోజు ఎస్సీఓ సమ్మిట్ చూస్తే తెలుస్తోంది. తియాన్జిన్ లో ఇటు మోదీ అటు పుతిన్ ఇద్దరూ కూడా ఈ రోజు 25వ శిఖరాగ్ర సదస్సులో కలుసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరిపైనే అందరి చూపు కూడా మిగతా దేశాధినేతలందరూ కూడా వీరిద్దరు ఆలింగనం చేసుకోవడాన్ని చూసుకున్నారు. చాలా మంది ఒక భావోద్వేగానికి కూడా గురయ్యారు. పైగా ఇప్పుడు చైనా భారత్ స్నేహం చేయడం అంటే ఇంతకు ముందు నరేంద్ర మోదీ గారు 2018లో పర్యటించారు చైనాలో. కానీ అది కేవలం ఒక ద్వైపాక్షిక సంబంధాలు పొరుగు దేశాలతో కలవడం తప్ప ఇంకందులో ఇంకేం ప్రత్యేకత లేదు. కానీ ఈసారి అలా కాదు. అమెరికా సుంకాలు విధిస్తున్నటువంటి వేళ భారత్ చైనా ఒక్కటవ్వడం, వ్యాపార సంబంధాలు మరికొన్ని పెంచుకోవడం, దీనికి పుతిన్ నాయకత్వం వహించడం. అంటే పుతిన్ అంటే మొదటి నుంచి కూడా చైనా భారత్ ఒక్కటైతే చాలా బాగుంటుంది, ఎవడు కూడా మనల్ని ఏం చేయలేడు, అంటే పనికిరాని వాళ్ళందరూ కలిసి మన మీద పెత్తనం చెలాయించడం ఏంటి, మనందరం వాడికి దాసోహం అవడం ఏంటి అంటే అమెరికాను ఉద్దేశించి. కాబట్టి మనం దక్షిణాసియాలో కావచ్చు, ఆసియాలో కావచ్చు దృఢమైనటువంటి ఒక వ్యవస్థగా మారితే ఎవరు ఏం చేయలేరు. పైగా భారత్ చైనా దగ్గర విపరీతమైనటువంటి జనాభా ఉంది. రష్యాకు కూడా బలమైనటువంటి ఒక రక్షణ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఈ 3 దేశాలకి రక్షణ వ్యవస్థ, జనాభా అందరూ కలిపితే 3 దేశాలకు కలిపి 300 కోట్ల జనాభా. ఈ 3 దేశాల జనాభా 40%. కాబట్టి ఇప్పుడు దీనికి ఏమొచ్చేసి రష్యా అధ్యక్షుడు మొదటి నుండి ఇదే విధంగా చెప్తున్నారు. ఈ రోజు ప్రారంభమైనటువంటి ఎస్సీఓ సదస్సులు నరేంద్ర మోదీ గారు, పుతిన్ గారు ఇద్దరు ఆలింగనం చేసుకోవడం ఈ రోజు స్పెషల్ అట్రాక్షన్. బహుశా ట్రంప్ కి ఇది కాలుతుండొచ్చు కూడా.